హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను చెప్పాను కదా మ్యాథ్స్లో బ్యాక్లాగ్ ఉన్న అమ్మాయి ఎందుకు. సో ఫస్ట్ ఏమైంది ఏంటంటే, నేను ఎగ్జామ్ లెక్చరర్గా ఫిజిక్స్ లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను, కానీ నేను ఎప్పుడు కూడా మ్యాథ్స్ వదలలేదు. బికాస్ ఆఫ్ ఐ లైక్ మై మ్యాథ్స్ సబ్జెక్ట్. మ్యాథ్స్ అంటే కూడా నాకు చాలా ఇష్టం, ఫిజిక్స్ అంటే కూడా చాలా ఇష్టం. సో మ్యాథ్స్ నేను ఎప్పుడు వదిలేయకుండా ట్యూషన్స్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ వాళ్ళకి, నెక్స్ట్ డిగ్రీ వాళ్ళకి అండ్ 10th క్లాస్ వాళ్ళకి ఎక్కడ మ్యాథ్స్ ఉంటే అక్కడ ఎవరికి ఎలా యూజ్ అయితే అలా మ్యాథ్స్ చెప్తూ వచ్చాను. సో ఒక అమ్మాయి అంతకుముందుకు నాకు 2018 ఆ టైంలో ఒక అమ్మాయికి ట్యూషన్ చెప్తే ఆ అమ్మాయి కూడా కొంచెం ఫెయిల్ అయ్యింది. అందులో ఫెయిల్ అయిన అమ్మాయి బ్యాక్లాగ్ ఉన్న అమ్మాయి నా దగ్గరికి ట్యూషన్కి వస్తే షీ పాస్డ్. ఆ అమ్మాయి ఇంకొక అమ్మాయికి చెప్పిందనమాట. ఒక 3 years నుంచి ఫెయిల్ అవుతున్న ఒక అమ్మాయికి చెప్పిందనమాట, ఇలా మా టీచర్ ఉంటుంది, సో తను ట్యూషన్స్ తీసుకుంటుంది, కంపల్సరీ పాస్ అవుతుంది అని. కానీ నాకు అప్పుడు వాళ్ళు కాంటాక్ట్ అయినప్పుడు చెప్పలేరు. ఏమని చెప్పలేదు అమ్మాయి, 3 years నుంచి బ్యాక్లాగ్ ఉందని నాకు ఆ విషయం తెలీదు. జస్ట్ దే హ్యావ్ టోల్డ్ మీ వాట్ దే హ్యావ్ టోల్డ్ మీ. సో ట్యూషన్స్ తీసుకుంటారా మేడం అంటే ఎస్ తీసుకుంటా అని చెప్పిన. బ్యాక్లాగ్ ఉంది అని అన్నారు. ఓకే, బట్ ఐ డిడెంట్ ఆస్క్, ఈవెన్ ఐ డిడెంట్ ఆస్క్ ఎన్ని ఇయర్స్ నుంచి రాస్తుందని. సో ఓకే అయిపోయింది. సో ఆన్లైన్ ట్యూషన్ స్టార్ట్ చేసిన May 2కి. సో ఇలా May 2కి ట్యూషన్ స్టార్ట్ చేసినప్పుడు అమ్మాయిని ఫస్ట్ డే అడిగిన, క్లాస్ తీసుకున్న తర్వాత అర్థమవుతుందా ఆన్లైన్, దట్ ఈస్ ఆన్లైన్ ట్యూషన్. సో క్లాస్ తీసుకునేటప్పుడు అడిగిన, సో పాస్ అవుతావని నమ్మకం అనిపిస్తుందా నీకు? లేదు మేడం అన్నారు. ఓకే, ఆఫ్టర్ 1 week అగైన్ ఐ విల్ ఆస్క్ సేమ్ క్వశ్చన్ అని చెప్పి, ఒక మామూలుగా May 2 ఉంది కదా, May 2 నుంచి ఒక 1 week క్లాస్ తీసుకున్న తర్వాత 1 week తర్వాత క్లాస్ అడిగితే ఒక 20% నమ్మకం వచ్చింది మేడం అని చెప్పింది. ఓకే సరే అని అనుకున్నాం. సో తను అలా ఫెయిల్ కావడం వల్ల 3 years నుంచి ఫెయిల్ అవుతుంది కదా. 3 years నుంచి ఫెయిల్ అయ్యేసరికి తనకు ఏమనిపించింది అని అంటే, పిల్లలు లోన్లీగా ఫీల్ అవుతారు కదా, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేది కాదు, తన రూమ్లోనే ఉంటుండే, ఎప్పుడు అలోన్గా ఉంటుంది, ఇంకెప్పటికీ నేను మ్యాథ్స్ పాస్ కాను. ఈవెన్ ఆన్లైన్ ట్యూషన్ కూడా నేను తీసుకోనంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు మోటివేట్ చేసి తనకు ఆన్లైన్ ట్యూషన్. ఈ 3 years నుంచి నేను ఫెయిల్ అవుతూనే ఉన్నా, ఈ 20 daysలో నేను ఏం పాస్ అవుతాం, సో హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని తను అనుకుంది. సో ఎలాగో వాళ్ళ ఇంట్లో నచ్చజెప్పి ట్యూషన్లో జాయిన్ చేశారు. షీ జాయిన్ ఇన్ మై ట్యూషన్, ఆన్లైన్ ట్యూషన్. సో నేను ఎంత హార్డ్ వర్క్ చేసినా, ఈవెన్ నాతో పాటు కూడా తనకు హార్డ్ వర్క్ చేసిన. తను ఏం చేసింది అని అంటే, నేను ఎప్పుడు చెప్పినా కూడా తనకు ఒకటే మాట చెప్పిన, నెక్స్ట్ ఇయర్ ఇఫ్ యూ వాంట్ టు గో టు కాలేజ్, నువ్వు ఈ ఇయర్ 3 years నుంచి ఇంట్లో ఉన్నావు అని ఫీల్ అవుతున్నావు కదా, నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ యూ షుడ్ గో టు కాలేజ్. నువ్వు ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు గో టు కాలేజ్ కంపల్సరీ యూ షుడ్ డూ హార్డ్ వర్క్ ఎవ్రీ డే. నువ్వు ఒకవేళ నెక్స్ట్ ఇయర్ కాలేజ్కి వెళ్ళాలంటే కంపల్సరీ నువ్వు ఇప్పుడు చదవాలి. ఓకే ఇలా చెప్తుంటే అయిపోయింది. ఆఫ్టర్ 15 days అడిగితే 50% నమ్మకం వచ్చింది మేడం. మేబీ నేను పాస్ అవుతా అని ఒక కాన్ఫిడెంట్ వచ్చింది అని. ఓకే బెటా అని చెప్పిన. అలానే చెప్పి 25కి ఎగ్జామ్ ఉంటే May 2కి నేను ట్యూషన్ స్టార్ట్ చేస్తే May 20 వరకు సిలబస్ కంప్లీట్ చేసినాం. మ్యాథ్స్ బి తను ఫెయిల్ అయింది. మ్యాథ్స్ బిలో 27 marks రావాలి, పాస్ మార్క్స్. వాళ్ళు ఏం చెప్పారు అంటే జస్ట్ పాస్ మార్క్స్ వస్తే చాలు అని. కానీ మనం ఎప్పుడైనా సరే పాస్ మార్క్స్ ఉంటే పాస్ మార్క్స్కి చదివితే ఫెయిల్ అవుతాం. టార్గెట్ ఎక్కువ ఉండాలి, మన టార్గెట్ ఎక్కువ ఉండాలి. సో ఐ హ్యావ్ టాట్ టు హర్. నేను ఎన్ని మార్క్స్కి ఎక్స్ప్లెయిన్ చేసిన అంటే 42 marksకి ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ఫైనల్లీ షీ గాట్ 33 marks షీ గాట్. సో చాలా హార్డ్ వర్క్ చేసింది. సో అప్పటి వరకు నేను అసలు మ్యాథ్సే పాస్ కానీ ఇంకా వేస్ట్ అని అనుకున్న తను హార్డ్ వర్క్ చేసిన తర్వాత ఇలా అయిపోయింది. ఒక రిజల్ట్ వచ్చిన రోజు ఆ రిజల్ట్ తను చూస్తుందో చూడదు అని అనుకొని, చూసుకున్నా కూడా నాకు చెప్పదో అనుకొని ఏం చేసిన నేనంటే ఫస్ట్ హాల్ టికెట్ నెంబర్ తీసుకున్న, రిజల్ట్ వచ్చిన రోజు నేను చూసుకుందామని. సో నాకన్నా ఫస్ట్ తనే ఫోన్ చేసి మేడం నేను పాస్ అయినా అని చెప్పింది. ఆ రోజు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నిజంగా చెప్తున్నా కదా, నేను ట్యూషన్ చెప్పిన వాళ్ళకి అందరికీ బై వచ్చినాయి. ఈవెన్ డిగ్రీ చెప్పిన 100 marks ఉంటే, అప్పుడు నేను చెప్పిన 100 marks ఉంటే 100/100 వచ్చిన వాళ్ళు ఉన్నారు, 97 వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఫిజిక్స్లో 60/60 చాలా మంది పిల్లలకు వచ్చింది. కానీ ఎప్పుడు కూడా నేను హ్యాపీగా ఫీల్ కాలేదు. ఓకే అనిపించింది, కానీ ఇంతలా హ్యాపీగా అనిపించలేదు, ఇంత హ్యాపీగా అనిపించలేదు. వాళ్ళ మమ్మీ ఫోన్ చేసి, మా పాప ఏమవుతుందో అనుకున్నాం మేడం, మీ వల్లనే మా పాప పాస్ అయింది, మేము ఎక్కడెక్కడికో ట్యూషన్లకు పంపించినాం కానీ తను ఫెయిల్ అవుతూ వచ్చింది, మీరు 20 daysలో మా పాపకి చదివించి పాస్ చేయించారనంటే అసలు మేము ముందర ఏ కాలేజీ పనికి రాదు. అండ్ మీరు ఎలా టీచ్ చేసారో మా పాపకు, మీరు ఎంత కష్టపడ్డారో మేము కూడా చూసినాం. ఈవెన్ మా పాప కూడా హార్డ్ వర్క్ చేసింది. మీరు, మీ ఫ్యామిలీ, మీ బాబు, మీ ఆయన అందరూ బాగుండాలని తను ఒక మాట చెప్పింది. రియల్లీ ఐ ఫెల్ట్ హ్యాపీ. ఇన్ని ఇయర్స్ నుంచి టీచింగ్ ఫీల్డ్లో ఉన్నా కానీ ఆ రోజైనా ఆ ఎక్స్పీరియన్స్ నా లైఫ్ లాంగ్ గుర్తుకుంటుంది. వాళ్ళ మమ్మీ ఎలా చెప్తుంది ఏంటంటే,
చూడండి, పిల్లలు ఫెయిల్ అయితే పిల్లల కన్నా ఎక్కువ తల్లిదండ్రులు బాధపడతారు. సో దట్స్ వై స్టూడెంట్స్ యూ షుడ్ బీ హార్డ్ వర్క్. ఏదైనా సరే ఒకసారి ఫెయిల్ అయినామని చెప్పి లైట్ తీసుకొని కొందరు సూసైడ్స్ అవి ఇవి చేసుకుంటారు. సో కీప్ ఇట్ ఏ సైడ్, అవన్నీ పక్కకి పెట్టేసేయాలి. ఇఫ్ యూ హ్యావ్ ఇంట్రెస్ట్, కంపల్సరీ ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ మీకు చాయిస్ ఉంటుంది, సెకండ్ చాయిస్ ఉంటుంది. సో దేవుడే మిమ్మల్ని మా దగ్గరికి పంపించరు. అసలు మేము ఎన్ని ట్యూషన్స్కి పంపించినాం, మా పాపని ఒక పెద్ద కాలేజీలో వేసినామైనా కూడా ఫెయిల్ అవుతూ వచ్చింది. కానీ మీరు కేవలం 20 డేస్లో ట్యూషన్ తీసుకొని పాస్ చేయించారు మేడం, థ్యాంక్ యూ అని వాళ్ళ మమ్మీ చెప్పిన రోజు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఈవెన్ లైక్ ప్రౌడ్గా ఫీల్ అయినా. ఈవెన్ ఐ ఆల్సో, నేను ఎంత చెప్పినా కూడా అమ్మాయి కూడా చదవాలి. సో తను కూడా బాగా చదివింది, చాలా హార్డ్ వర్క్ చేసింది. ఎగ్జామ్కి 3 డేస్ బిఫోర్ ఐ టోల్డ్ టు హర్, నువ్వు ఎగ్జామ్లో పాస్ కావాలంటే నిద్రపోకు ఈ 2 డేస్. ఫెయిల్ కావాలి, నేను మళ్ళీ ఇంట్లోనే కూర్చోవాలనుకుంటే నువ్వు పడుకో అని చెప్పిన. సో 3 డేస్ నిద్రపోకుండా చాలా హార్డ్ వర్క్ చేసుకొని తను పాస్ అయింది. సో ఐ రియల్లీ ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత నా మీద నాకు కాన్ఫిడెంట్ ఇంకా ఎక్కువ పెరిగింది, బూస్టప్గా మారింది. సో దట్స్ వై నవ్ డేస్ ఆల్సో ఐఎమ్ టేకింగ్ ఆన్లైన్ ట్యూషన్స్. సో ఆఫ్టర్ 10th రిజల్ట్, ఇంటర్ రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక వీడియో చేస్తా. థ్యాంక్ యూ, ప్లీజ్ సపోర్ట్ అండ్ హ్యాపీ మ్యాథమెటిక్స్ డే. మ్యాథ్స్ అంటే చాలామంది భయపడతారు. సో డోంట్ అఫ్రైడ్. వై యు ఆర్ అఫ్రైడ్? సో హార్డ్ వర్క్ చేస్తే మనం అచీవ్ చేయలేదంటూ ఏది ఉండదు. వీ షుడ్ హార్డ్ వర్క్, ఆటోమేటికలీ రిజల్ట్ విల్ కమ్. కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్. థ్యాంక్ యూ సో మచ్, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ సో మచ్.